ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ఈ రోజున దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో నలిగిపోతూ బాధపడుతూ ఉన్నావో, ఆ పరిస్థితులను బట్టి, ఆ స్థితిని బట్టి నువ్వు నమ్మగలిగితే నీ దేవుడు నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తారని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఈ రోజున బాధల్లో, సమస్యల్లో నలిగిపోతూ మరి ఆదరణ లేక, సహాయం లేక మరి ఆందోళన పడుతూ నా బతుకు మారుతుందా లేదా, నా జీవితానికి మరి ఈ పరిస్థితుల నుంచి ముందుకెళ్ళడానికి ఏదైనా అవకాశం జరుగుతుందా లేదని మరి అవిశ్వాసంతో జీవితాన్ని జీవిస్తూ నడుస్తూ ఉన్నావు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు చిన్నపాటి విశ్వాసంతో ఉండగలిగితే నువ్వు నమ్మిన దేవుడికి సమస్తము సాధ్యమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు దేని గురించి భయపడుతున్నావో, ఏ స్థితి గురించి భయపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, చిన్నపాటి విశ్వాసంతో ఉండు, సమస్తము నాకు సాధ్యం, నీకు సమకూర్చి నేను బలపరుస్తాను, నీకు నేను తోడుగా ఉన్నాను, నువ్వు భయపడద్దు, నువ్వు మనుషులంక చూడొద్దు, ఈ లోకం వెంక చూడొద్దు, నీకున్న పరిస్థితులంక చూడొద్దు, నువ్వు నన్ను చూడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.